హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పావనిరెడ్డి నక్కాను. ఈరోజు మరో కొత్త వీడియోతో వచ్చానండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ సింబల్ నొక్కండి. మీరు క్లిక్ చేస్తేనే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఈరోజు టెక్కల్లో ఉన్న యండ్ల మల్లికార్జున స్వామి గురించి తెలుసుకుందామండి. చాలా ప్రాచీనమైన దేవాలయం అండి. ఆ దేవాలయంకి మేము వెళ్ళాం. చాలా అదృష్టం చేసుకున్నాం మేము వెళ్ళి. మీరు కూడా వెళ్తారని చెప్పేసి నేను షార్ట్ వీడియో తీస్తున్నానండి. ఒక వీడియో చూడండి. నక్షత్ర తాపాలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. దేవుణ్ణి ఎంత అందంగా ఉన్నారో. మొత్తం చాలా పెద్దదండి. 55 అడుగులు అంటండి శివలింగం. చాలా మహిమ గల శివలింగం అంటండి. అక్కడ ఉన్న వాళ్ళు చాలా చెప్పుకుంటున్నారు. మేము విన్నాం చూడండి. కోనేరు, ఆ కోనేరులో చర్మ వ్యాధులు ఏవైనా ఉన్నవాళ్ళు ఉంటే స్నానం చేసినా ఏం చేసినా పోతాయని అక్కడ భక్తుల నమ్మకం అండి. రావివలసలో ఉందండి ఈ దేవుడు. ఎండకి వానకి తడుస్తారండి. ఈ దేవుడికి గోపురం లేదు. ఈ గుడికి గోపురం లేదండి. చాలా చక్కగా చాలా పెద్దదండి. ఈ దేవుడు పెరుగుతూ ఉంటారంటండి సంవత్సరం రావివలసలోని యండ్ల మల్లికార్జున స్వామి గారు పెరుగుతూ ఉంటారంటండి. చాలా ప్రాచీనమైన కథలు ఉన్నాయండి. అక్కడ ఉన్నవాళ్ళు చాలా కథల రూపంలో చెప్పారు. అంతేగాక పురాణాల్లో కూడా ఉన్నదండి మన యండ్ల మల్లికార్జున స్వామి గారి గురించి. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే వినండి, చెప్తాను. ఇది సుమారు 400 సంవత్సరాల నాటి పురాతన దేవాలయం అండి. దీన్ని కంచి కామకోటి పరమాచార్యులు పూజించారంటండి. కార్తీక మాసంలోని 3 సోమవారం మహాశివరాత్రికి మల్లికార్జునికి ప్రత్యేక పూజలు అంటూ చేస్తూ ఉంటారంటండి. ఆ సమయంలోనే స్వామివారి రావివలస భక్తులు చాలా ఎక్కువగా వస్తారు. రావివలస నుంచి కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారండి. విశేషంగా ఈ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు అంటూ చేస్తూ ఉంటారండి. లక్షాది మంది భక్తులు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారంటండి. ఈ చెప్పాను కండి గుడి గోపురం ఉండదని. 1870 సంవత్సరంలో టెక్కల్ జమీందార్ గారికి హరిశ్చంద్ర జగద్దేవ్ దేవాలయం నిర్మింపగా, బృందావన హరిశ్చంద్ర జగద్దేవ దేవాలయం నిర్మింపగా అది తొందరలోనే కొంతకాలానికి శిథిలమైందంటండి. మరి కొంతకాలానికి ఆలయ నిర్మాణానికి పూనుకొనగా స్వామి భక్తులు కలలో కనబడి తనకు ఆలయం వద్దని, వాతావరణ మార్పుల్లో ఆరుబయట ఉండడమే తనకు ఇష్టమని, అదే లోక కళ్యాణమని తెలియజేశారంటండి. దాంతో దేవాలయ నిర్మాణం విరమించుకున్నారంట. అదే ఇందాక నేను చెప్పాను కదండి, ఇదే నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఇది చాలా పవర్ఫుల్ అంటండి. ఎవరైనా ఈ కార్తీక మాసంలో వెళ్ళి దర్శించుకోవాలనుకుంటే దర్శించుకోండి. చాలా పుణ్యం వస్తుంది. మనకు తెలియలేని కూడా మనం తిరుగుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి కదండి. ఇప్పుడు నేను పెట్టిన వీడియో అదేనండి. ఎవరైనా యండ్ల మల్లికార్జున స్వామి టెంపుల్ తెలియదంటే శ్రీకాకుళం నుండి 36 కిలోమీటర్లు అండి. టెక్కల్ నుండి 6 కిలోమీటర్లు, రావివలస నుండి 3 కిలోమీటర్లు అండి. ఎవరైనా మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి. మా జున్నమ్మాయి నక్షత్ర తాబేలతో చాలా సరదాగా ఆడుకుందండి. అవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ నందీశ్వరుని చాలా చక్కగా పూజించారండి. ఖాళీ లేదండి టెంపుల్ మాత్రం. ఈ 2వ వీక్లో వెళ్ళామండి, కార్తీక మాసం 2nd వీక్లోని. చాలా సంతోషంగా అనిపించింది. దర్శనం చాలా బాగా అయ్యిందండి. కానీ చాలా బిజీగా కూడా ఉంది టెంపుల్. అందువల్లే కొద్దిగానే వీడియో తీసాను, ఎక్కువగా తీయలేదు. ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. మల్లికార్జున స్వామి గురించి చాలా మహిమగల మల్లికార్జున స్వామి టెంపుల్ అండి. యండ్ల మల్లికార్జున చర్మ వ్యాధులు ఏ ఉన్నా సరే తొలగించేటట్లుగా చేస్తారంటండి. ఎవరికైనా సరే అటువంటి ఉంటే చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన నోటిఫికేషన్ చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ కింద రావాలంటే మీరు బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో వస్తుంది. కళ్యాణంకి శ్రేష్టకరమని చెప్పేసి కళ్ళలో కనబడి చెప్పారంటండి. ఇది నేను తెలుసుకుని మీకు చెప్తున్నానండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.